హలో గాయ్స్, నేను చామవరంలో ఉన్నాను. సో ఇక్కడ చాలా మంది ఒపీనియన్స్ అయితే తీసుకున్నాను. ఇంకో పెద్ద ఆయన దగ్గరకు వచ్చాను. ఈయన రాజకీయాలు ఎక్కువ ఉంటారని తెలిసింది నాకు ఇక్కడ. సో రమేష్ గారిని ఒకసారి అడిగి అసలు ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది, ఓటింగ్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది, కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను, చూద్దాం. సార్, చామవరంలో ఓటింగ్ ఎంత? ఈ పోలింగ్ రోజు ఎంత పడింది, ఎంత పడలేదు? 2000 చిల్లర, 1800 చిల్లర పోలేందండి. రిమైనింగ్ ఎందుకు పడలేదు అంటారు? మామూలుగా ఏమైంది అంటే రాలేదు, ఉండరు, బయటికి వెళ్ళిపోతారు. టైం ఏం కదా, వెళ్ళిపోతుంటారు బయటికి. ఇక్కడ ఎంత వరకు పడిందండి ఓటింగ్? టైమింగ్ రాత్రి 8:30, 9 వరకు అయింది. 9 వరకు అయింది. ఓకే. ఏమన్నా రోజు ఏమన్నా కొంచెం అటు డిస్టర్బెన్స్ కామన్. ఇప్పుడు చామవరంలో మెజారిటీ ఓట్లు ఎవరికి పడే అవకాశం ఉంది? గాడిశెట్టి రాజా గారికా, మన యనమల దివ్య గారికా? వైఎస్ఆర్సీపీ రాజా గారు. నాది ఒక క్వశ్చన్. ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ మీ చామవరం వరకు చెప్పండి, జగన్ చూసి ఓటేస్తున్నారా, రాజా గారిని చూసి ఓటేస్తున్నారా? జనరల్ గా ఓట్లు అనేక రకాలు పడతాయి. మొట్టమొదటి ఇక్కడ అయితే రామకృష్ణుడికి ఎగెన్స్ట్ గా పడతాయి కొన్ని, రాజా ఫేవర్ గా కొన్ని పడతాయి, రాజశేఖర రెడ్డి అభిమానులుగా కొన్ని పడతాయి, చంద్రబాబు నాయుడు సీఎం గా చూడకూడదని కొన్ని పడతాయి. అదొక కారణం. అలాగే జగన్మోహన్ రెడ్డికి కొంత ఫేవర్లు ఉంటారు, అది కామన్. అది సో అంటే నేనేమన్నానంటే జగన్ చూసి ఓటేస్తున్నారు ఇక్కడ, రాజన్ చూసి ఓటేస్తున్నారు మీ జనాలు? ఇక్కడ నేను చెప్పిన రకాలుగా నేను చెప్పిన అన్ని రకాలుగా కూడా ఓటు పడే ఛాన్స్ ఉందని చెప్తున్నా. పడతాయి, ఒక రకంగా పడదు ఓటు. ఓకే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే టీడీపీ వాళ్ళు ఇక్కడ మన వైఎస్ఆర్సీపీ వచ్చినప్పటి నుంచి మీకు ఇక్కడ డెవలప్మెంట్ జరిగిందా, జరగలేదా? ఈ గ్రామం వరకు అవింది. లాస్ట్ టైం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చేసిన దాంట్లో, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో లాస్ట్ టైం ఇది ఒక్కటి చేయకుండా ఉంటే బాగున్నాను, ఇది ఒక్కటి చేయలేదు, లేకపోతే దీని వల్ల ఇబ్బంది అయింది, దీని వల్ల కొంచెం ఓట్ బ్యాంక్ తగ్గిందని ఏమని అనుకున్నారు మీరు? ఓట్ బ్యాంక్ తగ్గలేదు, పెరిగింది. అయితే ఏంటంటే ఇరిగేషన్ స్కీమ్ తుని కాన్స్టిట్యున్సీ ఉంది కదా, ఈ చామవరం దౌర్భాగ్యం ఏంటంటే రామకృష్ణుడు అలాగే పనిచేశాడు. 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో పుష్కర్ కెనాల్ ఇక్కడ పంపా ఫ్లడ్ కెనాల్ ఒకటి ఏర్పాటు చేశారు, దాన్ని పుష్కర్ కెనాల్ గా మార్చారు రాజశేఖర రెడ్డి గారి టైంలో. అధికారుల సహకారంతో ఎమ్మెల్యేలు అడిగారు, అప్పుడు రామకృష్ణుడు ఎమ్మెల్యే. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఇప్పుడు ఈయన వచ్చాడు, అది పూర్తి చేయలేదు. అది గొప్ప. ఇది కరువు ప్రాంతం, ఇదే కరువు. ఈ కరువు ప్రాంతంలో కనీసం ఈ పక్కన ఉన్న 5 కిలోమీటర్ల వరకు నీరు వస్తుంది, గోదావరి నీరు. ఈ పక్కన ఒక 5 కిలోమీటర్లు తాండవ నీరు వస్తుంది. ఇది పూర్తి చేయలేకపోయారు. ఇది ఈ నాయకుల యొక్క పనితనం. సో అది దాంట్లో కొంచెం జగన్ గారు కూడా, జగన్ ఇంకా సంబంధం లేదు. జగన్ నిన్న వచ్చాడు, అసలు జగన్ విమర్శించడానికి అర్హత లేదు. అంటే మరి లాస్ట్ 5 సంవత్సరాలు ఉన్నారు కదా జగన్ గారు, అది వేరు. ఇప్పుడు ఈ పథకం 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. ఏ పథకం అయినా రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి అనేవాడు నిన్న వచ్చాడు. అంటే పోలవరం ప్రాజెక్ట్ మీద నేను భరోసా తీసుకున్నాను, చేస్తానని చెప్పారు కదా. అసలు పోలవరం ప్రాజెక్ట్ తీసుకున్న వీళ్ళు ఎవరు? అసలు పోలవరం ప్రాజెక్టుకి విరోధులు ఎవరంటే మొట్టమొదట బీజేపీ గవర్నమెంట్. మొట్టమొదట రోసయ్య నాయకత్వంలో, కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విరోధులు. ప్రతిపక్షం ఏమంటుందంటే అసలు ప్రతిపక్షాలు విమర్శిస్తాయి కదండి. అసలు ఎప్పుడు వెళ్ళినారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతమే తేవట్లేదు, నరేంద్ర మోడీ గారు అడగట్లేదు అంటున్నారు. అడగడానికి అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి అడగక్కర్లేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. రాష్ట్రం విడిపోయినప్పుడు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కింద కేంద్రం పూర్తి చేస్తానని చెప్పింది. అది ఒక ముఖ్యమంత్రికి సంబంధం లేదు. దాని ద్రోహులు ఏంటంటే అది విడిపోయినప్పుడు ఏమైంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇతను ఏం చేయాలి, కేంద్రానికి వదిలేయాలి. రెస్పాన్సిబిలిటీ కాదు, కమిషన్ గాడు కదా. ఈ కమిషన్ తీసుకున్నాడు ఏం చేశాడంటే పోలవరం ప్రాజెక్ట్ ని మోడీతో టైప్ అయిపోయి తెచ్చేసుకున్నాడు. అయినా సాక్షాత్ ఏటీఎం కింద ఉపయోగించుకున్నాడు అన్నాడు కదా. మీకు దాకా చెప్పి పోలవరం ప్రాజెక్ట్ ని విమర్శించడానికి, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి అర్హత ఎవరికి లేదు. చెప్పి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. పోలవరం ప్రాజెక్టు అంతకు ముందు 10 ఏళ్ళ ముందుకి వాళ్ళ నాన్నగారి టైంలో ప్రారంభించారు. మీరు గుర్తుపెట్టుకోండి. అంతకుముందు మీరు ఎవరో పుట్టక ముందు స్టార్ట్ అయింది తెలుసా, కాలాలు రావడం, సర్వే చేయడం జరిగేది. రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్టు ఆద్యుడు. అంటే ఇప్పుడు ఒక విషయం, పోలవరం ప్రాజెక్టు విషయంలో మొట్టమొదటి విరోధులు రాజశేఖర రెడ్డి గారు, పోయిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్. తర్వాత ప్రభుత్వం విడిపోయిన తర్వాత మోడీ, చంద్రబాబు నాయుడు, వీళ్ళే దొంగలు. అసలు ఇంకైతే పూర్తి అవుతుంటారా?
ఎందుకు పూర్తి అవ్వదు? మీరు చూసారా లేదు, మీరు మీడియా ఛానలే కదా. అంటే ఇప్పుడు నేనేమన్నా అదే నేను ఇందాక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు ఏటీఎం కింద వాడుకున్నారని చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు గారు వర్క్ స్టార్ట్ చేశారు అసలు? చేయలేదా? దోపిడీ చేశాడు పైపెచ్చి. అంటే వర్క్ అప్పుడు స్టార్ట్ అయినట్టున్నాయి కదా. లేదు, అబద్ధం అమ్మా. కాలం రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఈ లెఫ్ట్ కెనాల్ అంటారు, కుడి కాలమేమో అటువైపు వెళ్ళింది. మనకి అన్నవరం దగ్గర నుంచి ఒక అన్నవరంగా నేను చెప్పేస్తున్నాను కదా, ఈజీ చెప్తాను. పోలవరం ప్రాజెక్టు 2 కాలువలు, కుడి కాలువ అటు విజయవాడ వైపు. రాజశేఖర రెడ్డి గారి టైంలోనే 80% అబో పూర్తయింది. చంద్రబాబు నాయుడు ఆడ కులబోళ్ళతోటి ఆడ అభిమానులతోటి కేసులు వేసి కొంత దూరం ఆప్ చేసాడు. ఏది చంద్రబాబు గారు ఏం పని చేయలేదు. ఎప్పుడు అతను వచ్చిన తర్వాత ఆ కాలంలో 20 కిలోమీటర్లు తవ్వేసి ఈ నీరుని పుష్కర ఎత్తుపోతల్లో పోసి కృష్ణా నదిని మళ్ళించి నా అనుసంధానం పెట్టి 2 కలుస్తాయి. ఎత్తుపోయితే కాలంలో ఎత్తిపోతల పథకం అది. ఈ కుడి కాలం ఉంది కదా, ఎడం కాలం అంటాం మాది. ఈ ఎడం కాలువ ఇప్పుడు మనం నుంచున్నావా, ఇక్కడ నుంచి స్ట్రైట్ గా కొలిస్తే 2 కిలోమీటర్లు వస్తుంది కాలువ. ఏది మన వెనకాల నేను ఉన్నాను కదా, నా వెనకాల నుంచి కొలిస్తే 2 కిలోమీటర్లు వస్తుంది. ఏది పోలవరం కాలువ. రాజశేఖర రెడ్డి గారు నెగ్గిన తర్వాత ఎవరికి తెలియకుండా సర్వే చేసి అద్భుతమైన కాలువ తవ్వాడు. ఆ కాలువలో 100 అడుగులు మీ కుర్రలందరూ ఏదో కొడుతుంటారు, అయితే 100 అడుగులు నీరు ఉంటుంది. ఆ కాలువలో పైపు ఇచ్చి రామకృష్ణుడు వాళ్ళు ఇయ్యంకుడు సుధాకర్ యాదవ్ తీసుకొచ్చి 350 కోట్ల రూపాయలు విలువల పనులు ఇచ్చేసి దోపిడీ చేశారు తప్ప ఏం చేయలేదు. తెలుసా మీకు? ఈ మొత్తం కాలువ ఇంచుమించు నక్కపల్లి తెలుసు కదా మీకు, విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా. ఆ నక్కపల్లి పై వరకు ఎలమంచిల వరకు కూడా ఈ లెఫ్ట్ కెనాల్ పూర్తి అయ్యింది. అయితే అక్కడక్కడ ఏంటంటే హైవేలు బ్రిడ్జిలు కట్టలేదు. ఎక్కడ ఇది లేదు ఎవరు కూడా. ఇది అంచేత పోలవరం ప్రాజెక్టులో ఏ ప్రాజెక్టు అసలు ఈ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, విమర్శించకూడదు. మోడీని అడగక్కర్లేదు, ఎందుకంటే మోడీ దొంగ కదా. సరే, మన పోలవరం ప్రాజెక్ట్ అన్న తీరని కదా, కానీ తీరుతుంది. ఎందుకంటే అలా అయిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే అలా కదమ్మా, ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు మనం ఇంతప్పుడు చిన్నప్పుడు పుడతాం, అలా 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 పెరుగుతాం ఆయుష్ ఉన్నంతకాలం. అలాగే ఇప్పుడు మీకు తెలిసిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ ముగ్గురు పుట్టలేదు అప్పటికి. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా, మీ ముగ్గురు. నేను మాకు భూస్వాములు కదా, నేను సరదాగా పొలాల్లో తోటలోకి వెళ్ళేవాడు. నుయ్యిలు తీసి సర్వేకి ఉండేది. ఎందుకంటే మా నాన్నగారు ముసబు గారు చెప్పి ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ కడతారు, దాని కొరకు కాలువలకు ఎస్టిమేషన్ వేస్తున్నాం, సాయిల్ టెస్టింగ్ అనేవారు. నాకు 20 ఏళ్ళు వచ్చేసి 30 ఏళ్ళు వచ్చేసి ఆ రాజశేఖర రెడ్డి గారు ఇందిరాగాంధీ అమ్మాయిలతో మాట్లాడేవాడిని. ఈ పోలవరం అంజీ కూడా సార్ నాకు చిన్నప్పుడు శంకుస్థాపన చేశాడు, పుట్టిదా దొంగ నాటకాలన్నీ. అలాంటిది 2 సార్లు సర్వే చేశారు కాలువలు దవాకి ఎలాగనేది. అలాంటి రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, 2 గంట తెలియకంట సర్వే చేసేసి కాలువలు తవ్వేశాడు. నిజం. అంచేత ఆయన అయిన తర్వాత ఏమైందంటే దౌర్భాగ్యం కొద్ది కాంగ్రెస్ వాడు పాడు చేశారు. ఏది వాసీ నాయకత్వంలో. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు స్వతహాగా రైతు వ్యతిరేకి. అతను ప్రపంచ బ్యాంకు ఏజెంట్. అతను తెలుసా మీకు? రాజకీయ నాయకుడిగా అనర్హుడు. రాజకీయ నాయకుడు అంటే సేవతో కూడుకున్న పద్ధతి. ఇప్పుడు మనం ఎలక్షన్ కోసం ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 100, 175 పాసిబిలిటీ ఉందా? జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. సీట్లు ఎన్ని వచ్చే అవకాశం? కనీసం 140 పైన వస్తాయి. ఎందుకంటే 175 వర్కౌట్ అవ్వదు. 175 అనేది వర్కౌట్. ఎందుకంటే ఇది సృష్టి అమ్మ. ఇది ఎవడ బాబు గారిది కాదు పదవులు. ఎవడో ఒకటి ఎన్నుకవుతుంటాడు అదృష్టం కొద్దిని. ఆ ఎన్నుకునేటోటి ఏంటంటే ఒక నాయకత్వంలో వేవ్ వస్తుందో ఆ వేవలు అవుతారు. పిఠాపురంలో ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? పిఠాపురం స్వతహాగా క్యాస్ట్ ఫీలింగ్ వల్ల 2 పెద్ద ఊళ్ళు పవన్ కళ్యాణ్కి వేసాయి. అతనికి అవకాశం ఉంది క్యాస్ట్ ఫీలింగ్. చిక్కుల్లో పడి స్వతహాగా ఏంటంటే ఆవిడే రావాలి. ఏం చేద్దంటే పిఎల్ మీద బ్రాకుల మీద పోటీ పోయేవాడికి సర్వీస్ ఏమి ఇస్తారమ్మా ఎవరైనా అని చేత స్వతహాగా పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలు అనర్హుడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రామారావు గారి కుటుంబం, చిరంజీవి కుటుంబం సినిమాలు తీసి రాజకీయాలు చేసి బాగుపడ్డారు. వాళ్ళు ప్రజలకు ఏమి సర్వీస్ ఇవ్వలేదు వాళ్ళు. తెలుసా మీకు? ఇక మీరే ఇచ్చారనొచ్చు. ఇది ఎవడన్నా ఆలకిస్తే కొంతమంది బాగా చెప్పారా లేదా బాగా చెప్పలేదని అని తిట్టడానికి అవకాశం. ఇది సర్వీస్. ఇది ఎన్టీ రామారావు కుటుంబం, చిరంజీవి కుటుంబం సినిమాల్లోకి రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారం చేసుకుని బాగుపడ్డారు వాళ్ళు. తెలుసా మీకు? ఎప్పుడు కూడా ఎవరికి కూడా సాయం చేయలేదు. వాళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు తిండికి లేని వాళ్ళు. ఎన్టీ రామారావుకి తిండి లేదు కదా. తెలుసా మీకు? అతను ఒక మామూలు వ్యక్తి. తర్వాత జాబ్ వచ్చింది, గొప్పడు అయ్యాడు. కానీ అతను పక్కన పెడదాం. వాళ్ళ కొడుకులు మనవాళ్ళు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆంధ్రాకు కొంచెం కష్టం వచ్చింది. కోవిడ్ టైంలో కూడా వచ్చాడా? కరువు వస్తుంది, వచ్చాడు ఒకడన్నా?
అంటే పవన్ కళ్యాణ్ గారు కొంతమంది హెల్ప్ చేశారండి. చార్టీ ట్రస్ట్ పవన్ నుంచి అది వదిలేండి అమ్మా, అందరూ చేస్తారు చేశారండి. కామన్. ఇప్పుడు 1 కోటి రూపాయల దాకా ఏమి పంపించారు. ఊరుగా అమ్మా, అది 50 కోట్లు సినిమాకి తీసుకునేటప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చాడు అంటారు ఏంటి? వాళ్ళు బొమ్మలాట కదా. మన చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఆయన ఉంటుందేనమ్మా, అది మన రక్తమే కదా. ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇలా పరిచయం అయ్యింది, రేపు వచ్చి ఏమండి 2 బ్లడ్లు రక్తం కావాలన్నారు అనుకో, మా దగ్గర ఉన్న 25-50 మంది ఏమన్నా పంపించేస్తాను నేను, తెలుసా మీకు? అది గొప్ప ఏముంది అంటే ఏంటంటే అతను గ్లామర్ హీరో కాబట్టి, పాపులర్ కాబట్టి అతను చెప్తే ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళాం అనుకోండి, మా ఊళ్ళో అని ఒక 100 మంది వస్తారు. తునిలో అనుకోండి 200 వస్తారు. తెలియని చోటుకి వెళ్తే ఎంతమంది వస్తారు? రారు. చిరంజీవి లాంటి వాడు ఇంకోటి ఎవడో పొలోమని చెప్పారనుకోండి, ఎక్కువ మంది వస్తారు. పద్మనాభం ఇక్కడ మీటింగ్ పెట్టాడు, మా ఊరిని 200 మంది తీసుకెళ్ళారు. ఎందుకంటే మనం వెళ్దాం అన్నారు. మనం చెప్పితే ఉద్యమాలకి ఎంతమంది రారు, అతను 20 లక్షల మంది అంచనా వేసాడు కదా, మనం వెళ్తే ఇంకొక 20 లక్షల మంది 100 అవుతాం. అలాగేంటంటే అవి తప్పు కాదు, కానీ వాళ్ళు దోపిడీ చేశారు రాజకీయాలు. మళ్ళీ జగన్ వచ్చి డెఫినెట్ గా వస్తాడు, సంక్షేమాలు ఏదైతే కంటిన్యూ అవుతారు. వస్తాడు, నమ్మడం కాదు, అతనే రావాలి. ఎందుకంటే అమ్మా, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత గ్రామాధికారుల వ్యవస్థ తెలుసా మీకు? మున్సిపల్ కరణాలు ఉండేవి, గ్రామంలో మున్సిపల్ ఉండేవాడు. పంచాయతీ వదిలేదు, పంచాయతీ అంటే అది వేరేది, అది ఒక సెక్రటరీ గుమస్తా ఉంటాడు, అప్పుడు గుమస్తాలు ఉండేవారు. కర్ణం మున్సిపల్, కర్ణం లెక్కలు చూసుకునేవాడు, ఆయన అక్కడ ఉండేవాడు తునిలోనూ. సో మా ఊరు ఉంది అనుకోండి, మున్సిపల్ అంటే ఆ గ్రామంలో ఉండేవాడు. తెలంగాణలో పటేల్ పట్వారి అంటారు, మన కోస్టల్ ఏపీలోనూ మున్సిపల్ కర్ణాలు అంటారు. ఈ మున్సిపల్ పవర్స్ ఉండేవి, గ్రామం అంతా అతని అధీనంలో ఉండేది. కొత్తోడు రావాలన్నా పర్మిషన్ కావాలి, పోయేవాడు పర్మిషన్. తెలుసా మీకు అది? అది అడ్మినిస్ట్రేషన్, అది పుట్టినోడి పేరు చచ్చినోడి పేరు కూడా రాసేవారు రోజు. ఇవ్వడం కాదు, ఇది రాసి ఈ నోట్ చేసేవాడు. ఈ నోట్ చేస్తే తాలూకా ఆఫీస్కి ఇవి ఎవ్రీ ఇయర్ ఈ రికార్డు పంపించేస్తారు వాళ్ళు. ఇంత అద్భుతంగా ఉండేది. రామారావు అనాలోచిత నిర్ణయం చేశాడు, రద్దు చేసి పారేశాడు. అప్పటి నుంచి గ్రామాలు అనాథలు అయిపోయాయి, మీకు తెలిసే విషయం. అప్పటి నుంచి గ్రామాలు అనాథలు, ఎవడో లేడు. ఏది ఎవడో లేడు. ఏం చేద్దంటే రామారావు గారిలో ఎంఐఎం అందరూ పోయారు, ఓడిపోయారు. మా అల్లటప్పగాళ్ళు నాయకులు అయిపోయారు, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ రాదు. అటువంటి టైంలో మొత్తం ఆ వ్యవస్థ పోయింది. అతను మండల వ్యవస్థ పెట్టాడు, కొద్దిగా పెరకాలు కవర్ అయ్యాయి. అటువంటి టైంలో అద్భుతమైన వ్యవస్థ. మీకు తెలుసా? మీకు కనిష్కలు తెలుసా? పేరాలకించారా? శాతవాహనులు, మొఘలు, కనిష్కలు తెలుసా? అప్పట్లో కనిష్కలు అని పేరాలకించారా? ఈయన రోజులు కనిష్కలు తెలుసా? వాళ్ళు స్థానిక స్వపరిపాలన అని ఢిల్లీ నుంచి భారతదేశాన్ని పరిపాలించారు, స్థానిక స్వపరిపాలన. అలాగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూర్చున్నా సరే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు గ్రామంలో ఎన్టీ రామారావు గ్రామాధికారుల వ్యవస్థను తీసేసిన తర్వాత గ్రామంలో ఎవడూ లేడు, తెలుసా మీకు? ఎవడిష్టం ఆడిదే. కానీ ఎప్పుడైతే పోయిందో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టైంలో వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ పెట్టాడు. ఒక మామూలు గ్రామంలో 10 మంది ఉద్యోగస్తులు, 11 మంది, ఎక్కువ మందిని పెట్టాడు. ఇంకా అయితే అదే ముగ్గురు తీసాకి తప్పించేస్తాను, ఎందుకంటే వాళ్ళు అనవసరం లేదు. అంటే వాళ్ళని తీసుకున్నాం కాబట్టి ఇంకో దానికి మనం పెట్టుకోవచ్చు. సచివాలయ వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ. ఎంత వ్యవస్థ అంటే ఈవేళ ఒకప్పుడు బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికేట్ కావాలంటే తూని వెళ్తే తాలూకా ఆఫీస్కి వెళ్ళకపోయేవారు, అలాంటాడు తప్ప. ఎంఆర్ఓ ఏమంటాడు, తహసీల్దార్ అంటే జ్యుడిషియల్ పవర్స్. అలాంటిది వేళ సచివాలయంకి వెళ్తే టక్లాడితే తీసేస్తున్నారు. ఇంతకుముందు నేను 50-60 అప్లికేషన్ రాసి పెట్టుకోండి సర్వీసు, ఎవరు అక్కర్లేదు, వాలంటీర్ ఉంటాడు, లేకపోతే అక్కడికి వెళ్తున్నారు, ఏమంటే మాకు సర్టిఫికేట్ కావాలంటున్నారు. డీజిల్ అసిస్టెంట్, సెక్రటరీ వాళ్ళు ఉంటారు కదా, వెంటనే వాళ్ళు ఈ కాగితం ఇలా రాసుకోమ్మా, మీ అమ్మగారు మీ నాన్నగారు సంతకం పెట్టింది తీసుకొని చేసేస్తున్నారు, అంతా అయిపోయింది. మాకు పబ్లిక్ టాక్ తో పాటు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇది చాలా గొప్ప విషయం. అలాగే కావాలి కదా, ఒక విషయం ఇంకా చెప్తాను, చెప్పాలి కదా మీకు. నేను స్వతహాగా మీకు ఒక విషయం చెప్తున్నాను, ఫెయిర్ గా చెప్తున్నాను. నేను ఇందిరాగాంధీ అభిమాని, అదే విధంగా రాజశేఖర రెడ్డికి మంచి అభిమాని. మన పేరు పెట్టి పిలిచేవాడు. అలాగని జగన్మోహన్ రెడ్డికి వచ్చి నేను వెళ్ళలేదు, తునిలో మాత్రమే చూశాను. ఎక్కడ? తునిలో. మరి తప్పదు కదా, జత అందరూ రాస్తున్నారు. అంత ఇంత చెప్పాను కదా, 50,000 మంది వచ్చారంటే 50,000 ఒకటి అవ్వాలి కదా, నా తర్వాత 2 అవుతాడు తప్ప అని జనాభా ఎవరైనా అడిగి. ఇప్పుడు వచ్చి అతను ముఖాంబికి ఇప్పుడు పలకించలేదు. రాజశేఖర రెడ్డి గారితో చనువు ఉండేవాడిని, ఎలాగ ఉండేవాడిని, బాగా వచ్చాను. రెడ్డి గారు ఉండేవాడిని. రాజశేఖర రెడ్డి నేను హైదరాబాద్ లో ఎక్కడ పడితే కలిసేవాడిని, ఆంధ్రాలో ఎక్కడ కలిసినా కలిసేవాడిని. అద్భుతంగా బాగా. నేను అతను అభిమాని, నన్ను పిలిచేవాడు కూడా, చాలా గొప్ప కలిసేవాడు. ఇంటికి ఫోన్ చేసేవాడు, ల్యాండ్ లైన్కి అద్భుతంగా మాట్లాడేవాడు, చాలా గ్రేట్ పర్సన్. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఉంది. ఏంటండి ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ అంటే ఏది, ఎలాగా చనిపోయిందా? తక్కువలో చిన్నగా చెప్పండి. ఆ రోజు అసలు ఆయన చనిపోవడానికి ఎవరిది తప్పు? అసలు తప్పు అంటే ఎవరు పొరపాటు అంటే స్వతహాగా
వాతావరణ శాఖ వాళ్ళు క్యూములోస్ నింబస్ మేఘాలు ఉన్నాయని వాటి వల్ల ఇబ్బంది వచ్చిందని కూలిపోయిందని అంటారు కొంతమంది. అభిజ్ఞ వర్గాల కథనం ఏంటంటే మర్డర్ని కూడా అంటారు. అది ఎవరైనా చెప్పలేం కదా. ఇప్పుడు పెద్దవాడు ఆరోపణ చేయడం వేరు. ఇప్పుడు నేను ఆరోపణ చేయకూడదు. ఏంటంటే ఆయన ఒకటి అనేవాడు, నేను బాధపడేవాడిని, అతను ముఖ్యమంత్రి అవ్వకూడదు రెండోసారి, మాట తప్పాడు. మేమంతా కూర్చున్నప్పుడు అనేవాడు రాజశేఖర రెడ్డి గారు నవ్వుతూనే ఇలా అనేసి 60 ఏళ్ళకి రిటైర్ అయిపోవాలయ్యా, 60 ఏళ్ళ తర్వాత ఇంక రాజకీయాలు ఏం చేయకూడదు, ఇంటి దగ్గర కూర్చోవడం, సరదా మాట్లాడుకోవడం, పిల్లలతో కాలక్షేపం చేయడానికి కూడా నేను అది చేస్తాడు అనుకునేవాడు. ఎవరు స్వార్థం పెరగడం కాదు, ఒక రకమైన ఆలోచన వస్తుంది. అధికారం వచ్చింది, 5 ఏళ్ళు నేను గొప్ప పథకాలు ప్రవేశపెట్టాను, ఆరోగ్యశ్రీ ఉంది, ఆ పథకం గొప్పదే కానీ దానివల్ల ఆసుపత్రులందరూ బాగుపడ్డారు, ప్రజలు బాగుపడ్డారు. అలాగే ఏంటంటే ఏదో చేద్దామని ఆలోచనతో ఆయన ముందుకు వెళ్ళగలిగాడు. 60 ఏళ్ళకి రిటైర్ అయ్యి ఉంటే, అంటే చచ్చిపోయేది అలా చచ్చిపోతాడు అనుకోండి, అయితే మిగతా 5 సంవత్సరాలు ఉంటే పోలవరం ప్రాజెక్టు ఇలాంటివి పూర్తవును. ఇరిగేషన్ మంచి ప్రాధాన్యత ఇచ్చాడు. అప్పటి వరకు మీకు తెలుసో లేదో పొలాల్లో కంచినార తుప్పలు తెలుసా? చంద్రబాబు నాయుడు వస్తే పొలాల్లో కంచినార తుప్పలు మొలిచేసి తుప్పలు పెరిగిపోయి ముళ్ళు అంటే కరువు, కరువు. చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా అంతే, మొన్న 2014 వచ్చాడు కరువు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు లింకే. అందుకే పూర్వం అలా కదమ్మా, పూర్వం ఒక యజమాని గాని ఒక పాలిక ఉద్యోగస్తుడు కానీ లేదా రాజుని కానీ నియమించేటాడు కొన్ని మంచి లక్షణాలు పెట్టి ఏర్పాటు చేసేవారు. దాన్ని బట్టి సాధిస్తుందా? మరి ఇతను అబద్ధాలు ఆడతాడు, మోసాలు చేస్తాడు, వ్యాధులు ఉన్నవాడు, సంపూర్ణ ఆరోగ్యవంతుడు రాజు అవ్వాలి కానీ కుంటోడు గుడ్డోడు అవనా కుదరదు. ఆడేం ఫైట్ చేస్తాడు వెళ్ళి మన తరపునే? ఆలోచించాలి, మన నడిపించేవాడు కావాలి కదా. 50-50 ఛాన్స్ అంటున్నారు. ఎంచేతంటే రాజకీయాల్లో సహజం. ఎలాగంటే నేను 2000 ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎక్కినప్పుడు 2019లో నేను 135 అంచనా వేసాను. నా ఫ్రెండ్ ఒక అమ్మోడు ఒకను, ఇంకొక రాజు, ఆ అమ్మాయిని మంచివాడు, క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది కానీ మంచివాడు. ఈ రాజు నేనేం కలిపి అంటే ఇదేనా మీరు 135 అంచనా వేశారు అన్నాడు. 135 పైన రావచ్చండి అన్నాను. ఇద్దరికి ఒక 10 నిమిషాలు డిస్కస్ చేసి 150 పైన వస్తేనే జగన్మోహన్ రెడ్డి నెగ్గినట్టు లేదా ఓడిపోయినట్టు మేము ఇద్దరం. ఎవరిద్దరం? నేను ఫ్రెండ్ రాజు విజయవాడలో. జగన్మోహన్ రెడ్డి గారికి 150 సీట్లు పైన వస్తే నెగ్గినట్టు, లేకపోతే ఓడిపోయినట్టు. జనరల్ గా 85 వస్తే నెగ్గినట్టే కదా. కానీ మాంచినట్టు 150 అంత వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు అయ్యాల. ఈ వేళ చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత ఎప్పుడు ఉంది? ఎందుకంటే అతను నమ్మకూడని వ్యక్తి, పుల్లగజ్జి నమ్మకూడదు, కరెంట్ దగ్గర బట్టలు ఆరేసుకోవాలని కూడా రైతులు కరెంట్ ఇస్తాను తెలుసా మీకు? కరెంట్ లేక కాదు, ప్రభుత్వ అధినేతలు నువ్వు ఏదో ప్రశ్న వేస్తావమ్మా, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి లేదా రాదని చెప్పాలి నేను. అలాగే ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానని వాడు, ఈ ఏమనేవాడు అంటే కరెంట్ ఉచితంగా ఎలాగిస్తాం, బట్టలు ఆరేసుకోవాలి అలా చేస్తానని వాడు. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు, అద్భుతంగా నడుస్తుంది, అతనే కంటిన్యూ చేశాడు. అప్పుడు రైతులకి ఏదో కరెంట్ మరి వ్యవసాయం కదా, వ్యవసాయాలు అన్ని ప్రాజెక్టులు ఉండవు కదా. ఇప్పుడు చెరువులు కుంటలు నీరు ఉంటాయి, అవి లేకపోతే బోర్లు. ఇప్పుడు ఇలాంటి ప్రాంతాలను బోర్ల మీద డిపెండ్ అవుతాయి. చివరిగా మనం ఏ న్యూస్ వినబోతున్నాం? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఏం చేద్దంటే రాజధాని విశాఖపట్నం వస్తుంది. యూజువల్లీ అక్కడ ఎందుకంటే సీఎం అయిన తర్వాత ఊర్లో పార్టీలో ఉంటాయి పార్టీలు మామూలేనమ్మా, సహజం. ఎందుకంటే గ్రామాల్లోనే ఆయన వ్యతిరేకించేవాడు అవతల పక్క వెళ్తాడు, కామన్ అది. ఎవరు ఆ పార్టీలు కదా మామూలుగా ఆ రోజు గెలిచినప్పుడు సీఎం గెలిచిన వెంటనే పిలిచి భోజనాలు పెట్టడం ఊర్లో అద్భుతంగా చేస్తారు. అన్ని ఉంటాయి. మీరు పార్టిసిపేట్ చేస్తారు. మరి వయసు పెరిగిన తర్వాత హుందాతనం వస్తుంది కాబట్టి తర్వాత స్వతహాగా నేను ఇప్పుడు రిజర్వ్గా ఉంటాను, ఆ విషయాలు ఎలా మాట్లాడతానని చెప్తాను. అలాగే చెప్పి రాష్ట్రం నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఆ విషయాన్ని. అంచేత మీరు ఎందుకు జగన్మోహన్ రావాలంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా ఎక్కువసేపు ఇస్తారు కదా టీవీలో. ఎందుకంటే ఆసుపత్రుల్లో ఇతను 10 రూపాయలు యూజర్ ఛార్జ్ పెట్టాలి మనీ వాడు. ఇలా జగన్మోహన్ రెడ్డి 17 ఆసుపత్రులు పెట్టాడు. మీకు తెలుసా? విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, ఈ 4 ఊళ్ళోని కొన్ని 100 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో అభివృద్ధి అయిన పట్టణాలు. తెలుసా మీకు ఆ విషయం? అలాంటి పట్టణాలు ఈ రోజుకి మెడికల్ కాలేజ్ లేదు ఎవరికి, స్వాతంత్రం వచ్చిన తర్వాత. అలాంటి చోట ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మన మెడికల్ కాలేజ్ పెట్టి ఓపెన్ చేశాడు. తెలిసింది కదా. అలాంటిది మాచర్ల, మరకాపురం, కరువు ప్రాంతం. మరకాపురం తెలుసా మీకు? కరువు ప్రాంతం. మాచర్ల కొట్టుకుని చేసే ప్రాంతం. మరి ఇలాంటి ప్రాంతాల్లో 17 మెడికల్ కాలేజీలు పెడుతున్నాడు. మా మెడికల్ కాలేజ్ అంటే మాటల కొన్ని 100 మంది అద్భుతమైన డాక్టర్. నేను అంటుంటాను, ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఎంత డబ్బు నన్ను కూడా నేను అంటాను, నాకైనా జరిగితే జనరల్ హాస్పిటల్ తీసుకుంటే కాకినాడ అంటాను.
ఎందుకంటే అక్కడ ఒక 50 మంది డాక్టర్లు ఉంటారు, అవును. అందరూ వచ్చి టక్క సహకరిస్తారు. అదే ప్రైవేట్ ఆసుపత్రికి ఏం చేస్తాడు, ఇంకొకరు రావాలి ఎక్కడ ఏమో ఎవడో రావాలి, ఆడు వచ్చి అడిగి ఉంటాడు. అది జనరల్ ఆసుపత్రి యొక్క ప్రసిద్ధి. ఈయన 17 ఆసుపత్రులు పెడుతున్నాడు ప్రజలకు దగ్గర. మాకవరపాలెంలో అనకాపల్లి జిల్లా ఆసుపత్రి అంటే మాకవరపాలెం పశువుల సంత గొప్ప ఒకప్పుడు, తెలుసా మీకు? ఈ మాకవరపాలెం తెలుసా? ఓకే, తెలియదు. పశువుల సంత గొప్ప, అనకాపల్లి జిల్లాకి అక్కడ ఆసుపత్రి పెడుతున్నాడు. కేజీహెచ్లు మరి పూర్వం నుంచి ఉన్నాయి. అలా 17 ఆసుపత్రులు, 18 మన రాజంపేటలో శాంక్షన్ చేశాడు. కేజీహెచ్ మనం కట్టింది కాదు కదా, ఎవరు కట్టిన పూర్వం నుంచి ఉంది, గవర్నమెంట్ కదా, కాకినాడది. గవర్నమెంట్ అదే చంద్రబాబు నాయుడు 11 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాడు. నారాయణకి, గోకరాజు గంగరాజు గారికి, అశోక్ గజపతిరాజు, ఎవరికి వాళ్ళు అంతే. ఎలాంటి వాళ్ళు తెలుసా? రాజులోను ఎప్పటి నుంచో దొంగలు, భూస్వాములు కూడా కదా. వాళ్ళ తర్వాత బాగుపడిన వాళ్ళే. ముందు ఎవడో కాదమ్మా, ఎవడో ఒకటి ఎలా బాగుపడుతుంటాడు. మేముంది మరి అశోక్ బాబు గారి దగ్గర భూమిని లాక్కోవడానికి ట్రై చేశారు. అశోక్ బాబు మామూలుడే, అదనం బాగుపడ్డాడు. అదనం కూడా ఏదో గుర్తుపెట్టుకోమ్మా, పూర్వం నుంచి కూడా 14 గుళ్ళ దగ్గర నుంచి మగధ సామ్రాజ్యం తెలుసా, జరాసంధుడు. గజపతి రాజు గారి కోసం చెప్పారు కదా, ఆయన దగ్గర ఉన్న అశోక్ గజపతి గారి కోసం ఆయన దగ్గర ఉన్న ల్యాండ్స్ కొన్ని జగన్ గారు తీసుకోబోతున్నారు. ఆయన దగ్గర తీసుకోవడం కాదమ్మా, అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత జమీందారీ వ్యవస్థ రద్దు అయింది. ఈ కుర్రాడు జమీందారీ గారు మనవాడు, తెలుసా మీకు? ఈ కుర్రాడు వీళ్ళ అమ్మ జమీందారీ కూతురు, మా మేము జమీందారీ కుటుంబమే. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ జమీందారీ వ్యవస్థను రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత మనం ఈ భూములు మావి కాదని చెప్పి డిక్లరేషన్ ఇచ్చేసాం 1975లో. అవన్నీ ఇంకా ప్రభుత్వానియే. అయితే ఆయన తండ్రి గారు ఏంటంటే తెలివైనాడు కాబట్టి ట్రస్ట్ పెట్టాడు, మాన్సాస్ ట్రస్ట్ అని. ట్రస్ట్ కి రాస్తాడు ఆస్తులు. ఆ ఆస్తుల మీద ఎవడాలి కోరదు, ఎందుకంటే వాళ్ళ ఆస్తులు తప్పు కదా. ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి. ఆయన రాజకీయంగా తప్పు చేశాడు కాబట్టి రాజకీయాల్లో యాక్షన్ తీసుకుంటారు, అది పక్కన పెడదాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన విద్యా వ్యవస్థ, నాడు నేడు. నేను కౌరులు చెప్తున్నాను, నేను కోటీశ్వరిని. పాతిళ్ళు చూసారు కదా, ఇవన్నీ నాదే. మోడర్న్ గా మరుగుదల బాత్రూమ్ కడదాం ప్లాన్ చేశాను. 2-3 లక్షలు పెట్టాం బాత్రూమే, ఓన్లీ మోడర్న్ గానే. తర్వాత ఇవన్నీ తీసిన తర్వాత దాన్ని అనుబంధం ఉండి మంచి బిల్డింగ్ కట్టుకున్న ప్లాన్ కట్టలేకపోయాను. మీకు దారిలో వచ్చేటట్టు కనిపించాయా బాత్రూమ్లు? స్కూల్ కనిపించాయా? మరి ఎలా ఉన్నాయి? పేదోళ్ళు 3 కాపురం చేస్తారు, 5-4 కుటుంబాలు ఉన్నారు. బాత్రూమ్ మీరు ఎందుకు అదే అంటున్నారు. మరి మనమే కట్టుకోలేకపోయి ఓన్గా కౌలు. నాకు ఆల్రెడీ ఉంది కదా, పర్లేదు అడ్జస్ట్ అయిపోతున్నాను. కట్టలేదు. అలాగే ప్రతి స్కూల్లోని బాత్రూమ్ లెట్రిన్లు, నిరంతరం వాటర్, నీరు, ఫ్యాన్లు, పైన ఫ్యాన్లు, కింద గచ్చులు, స్టూల్స్, బెంచీలు, గచ్చులు. మరి విద్యా వ్యవస్థ బాగుపడ్డది కదా. స్కూల్ బాగు చేశారు, కానీ అందులో టీచర్స్ ఇబ్బంది పెట్టారు. టీచర్లు ఇబ్బంది అయ్యాడు. మా ఉద్యోగం జీతం తీసుకున్నాడు, పని చేయడా? మరి 15వ తారీఖు జీతం ఇస్తే మరి బాధే కదా. ఎందుకు బాధ ఏంటి? 15వ తారీఖు అంటే ఇస్తాడు. ఇప్పుడు నువ్వు దీంట్లో పని చేస్తున్నావమ్మా, నీకు జీతం ఇస్తున్నారు. నువ్వు తుల్లో కూర్చుని కుర్రాన్ని పిలిపించేసి ఇంటర్వ్యూ చేయడం కాదు. నువ్వు అలా కాదు, నువ్వు ఫీల్డ్కి వెళ్ళి మాలాంటి వాళ్ళు 10 మంది నువ్వు చెయ్యాలి. మరి ఒక్కొక్కరు అలా కాదు. నా వయసు వాళ్ళు 50, 60, 70, 100 మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు టీచర్లు. అలాగే కదా, వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. జీతాలు తీసుకుని పని చేయద్దు, ఇంటైంకి వచ్చి లేట్ అవుతుంది. కామన్ అది. 10వ తారీఖు సాలరీ ఇస్తే తనకి గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ కి గవర్నమెంట్ జాబ్ తేడా ఉంది. ఇస్తున్నారు. ఒక కారణం వల్ల కష్టపడి ఎక్కడెక్కడో పనులు చేసుకుని తిని తినక వాదన పెట్టారు కానీ జాబులు సంపాదించని చెప్పి జాబులు సంపాదించారు కదా. వాళ్ళకి చేసిన అన్యాయం. స్కూల్ బాగా చేశారు కానీ వాళ్ళకేమో సక్రమంగా జీతాలు ఇవ్వట్లేదు. వాళ్ళ వాదన ఏంటంటే 15వ తారీఖు జీతాలు వస్తే కదండి, 15వ తారీఖు జీతాలు వస్తే మాకు వచ్చి ఈఎంఐలు ఇవన్నీ మాకు ఎంత ఇబ్బందులు అవుతున్నాయి. మేము కూడా ఎవరైనా డబ్బులు అడుక్కుంటే ఎలా ఉంటది మా ఇంటి దగ్గర. ఇంకొకటి పెన్షన్లు అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళకి పెన్షన్లు ఆపేయడం ఎంత దారుణం. అది అబద్ధాలు ఏం చెప్పమంటారా? 5 లక్షల ఓట్లు పోయి ఇప్పుడు జగన్ కి పోనాయమ్మా. ఇప్పుడు ఒక విషయం ఆలోచించు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయినా, చంద్రబాబు నాయుడు అయినా, నేనైనా, నువ్వైనా ప్రభుత్వ అధినేత అయినప్పుడు కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల అనేక రకాల వ్యవస్థల్లో ఒక్కొక్క ముందు దాన్ని ప్రాధాన్యత ఇస్తాడు, ఒకటి ఇవ్వలేడు. ఇప్పుడు స్కూల్స్ విషయంలోనే, ఉద్యోగస్తుల విషయంలోనే అమ్మా, ఇప్పుడు రూరల్ ఆసుపత్రుల్లో 2,50,000, 3 లక్షల జీతం డాక్టర్కి. స్కూల్ ఇక్కడ మా స్కూల్లో 10 మంది టీచర్లు ఉన్నారు. సంవత్సరానికి ₹1 కోటి ఇస్తుంది ఈ ఊరికి. ఏది స్కూల్ టీచర్లకి. అంటే మీరు ఆ టీచర్లు అందరికి కూడా చెప్తున్నారు, దొంగలకి ₹1 కోటి ఇస్తుంది మా ఊరికి. ఏది టీచర్ల జీతాలు. వాళ్ళు ఉదయం 9 అలా కదమ్మా, నేను అంటున్నాను అలాగే దొంగలు ఏంటంటే 9 గంటలకు వచ్చి 5 గంటల వరకు కూర్చుని టైం ప్రకారం చెప్పాలి కదా. అలాగే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనుకుంటున్నా కోపం? మేము కూడా కోపం ఎందుకు? ఇంటేం రమ్మన్నామని. వాళ్ళ జీతం కాదమ్మా, వాళ్ళు ఆడుకోవడానికి కుదరటం లేదు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు డాక్టర్ గారికి 3 లక్షల జీతం అమ్మా, ఆసుపత్రికి వెళ్ళి చూడాలి కదా. మరి ఆయన ఆడుకుంటే ఎలా కుదరదు? టీచర్లు అమ్మ ఇక్కడ. ఇప్పుడు నేను మా ఊళ్ళో కౌన్సిలింగ్ చేస్తాను,
మన కోసం గవర్నమెంట్ ₹1 ఖర్చు పెడుతుంది టీచర్లకి, తుని తీసుకెళ్ళడం పెట్టి లేని వాళ్ళు అందరూ ఉన్నవాళ్ళు ఇక్కడ చదివించాలి కదా అంటాను నేను. అలాగే ఏంటంటే అలా కాదమ్మా, వాళ్ళు ఏంటంటే ఇన్ టైం వెళ్ళి పని చేయకుండా ఎగదబ్బే బాబతులు మొత్తం డాక్టర్లు ఆడుకుంటున్నారు, బయటకు వెళ్ళిపోతున్నారు అంటే నేను అంగీకరిస్తాను. టీచర్స్ అలా లేదు కదా, ఎందుకంటే ఇక్కడే సెల్ఫీ తీసి పెట్టాలి, వెళ్ళితోటి సెల్ఫీ తీసి పెట్టాలి, జగన్ కి అందుకే మరి 5 సంవత్సరాలు ఫోటో తీసి పెట్టాలి, ఇంకా బయటికి అందుకే కోపం వచ్చింది. ఇప్పుడు డాక్టర్లు కూడా అలాగే ఉందిలే, ఫోటోలు తీసి పెట్టాలి పెట్టాలి కదా ముజ. ఇంత ముందు తప్పలేదు, చేయాలి. చంద్రబాబు టైంలోనే మా ఊరు స్కూల్ వచ్చేది, నేను కొంచెం యాక్టివ్ ఉంటాను కదా, మా కజిన్ అన్నాడు స్కూల్ బాగాలేదో సార్ నువ్వు పిలిపించా అన్నాడు. అడ్మిషన్ పిలిపించాను, వార్నింగ్ ఇచ్చాను, హెచ్చరించాను తప్పు కదా, టీచర్ ఎలా ఉండాలి, ఎంత గౌరవప్రదంగా ఉండాలి, అసహ్యంగా ప్రవర్తిస్తారు కానీ విద్యాబుద్ధులు చెప్పాను, ఆవిడకి చెప్పాను. ఆవిడ ఏదో ఉంది చెప్తున్నాను. వీళ్ళు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆడుకున్నా కుదరకే. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, టీచర్స్ ఏమంటున్నారంటే ఇక్కడ కట్టించినవన్నీ కూడా వాళ్ళే ఓపెన్ గా పంపించేశారు, ఆన్లైన్ లో బుక్ చేసి అన్ని ఐటమ్స్ ని. అయితే ఇప్పుడు ఉన్న ఫ్రంట్ కట్టే డోర్స్ కూడా ప్లాస్టిక్ కి అవి పంపించారు, వాటిని కట్టుకోవడానికి. అవి చాలా దాంట్లో కూడా వాళ్ళు కొంచెం ఫ్రాడ్ చేసినట్టు అన్న ఫీలింగ్ వాళ్ళు చేయడం కదమ్మా, వాళ్ళకి బాధ్యత లేదు కదా. ఇప్పుడు టెండర్ల వాళ్ళు కాదు, కాంట్రాక్టర్ వాళ్ళు కాదు, ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్స్ చెక్కులు పడుతున్నాయి కదా. అంతకుముందు మీకు వేసేసేవారు, మీరు చేయించేవారు ఊర్లో, తినేసేవాడు ఆ గ్రామ కమిటీ సర్పంచ్ ఆడి తినేవాడు, అందరూ పని చేసుకుని స్కూల్ చేసేవారు కాదు. జగన్ వచ్చిన స్కూల్ బాగుపడ్డాయి. స్కూలే కాదు ప్రతిదీ. ఇంతకుముందు జనభూమి కమిటీ ఉండేది, నిజమైన మా ఊళ్ళో చచ్చిపోయే కుర్రాడికి పెన్షన్ మోసుకుని తీసుకెళ్ళేవారు. నేను తిట్టాను, ఒరే ఆయన తీసుకెళ్ళమేట్రా, ఆఫీసులో వచ్చాను, ఆఫీసులో రమ్మన్నాడు మనసం దగ్గరికి, బుద్ధి ఉందా లేదా, నేను ఆఫీస్ అనేది నిజంగా వెళ్తాను మా దగ్గరికి. ఈ వేళ ఇళ్ళకి తీసుకొచ్చిస్తున్నారు. మరి అంచేత నేను చెప్పేది ఏంటంటే సచివాలయ వ్యవస్థ అద్భుతమైంది, రీసర్వే అద్భుతమైంది, కానీ సర్వే అద్భుతం. అంచేత మీరు ఏం అలాగే ఇదేటమ్మా ఇంకా చెప్పాలి అంటే అద్భుతమైన పథకాలు. ఆసుపత్రి జగన్ గారికి ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ సలహా ఏంటంటే జనరల్ గానే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి తండ్రి అభిమాని కాబట్టి నేను అతను శ్రేయోభిలాషనే, అతను మళ్ళీ ముఖ్యమంత్రి రావాలని చెప్పేసి నిరంతరం ప్రార్థన చేస్తాను. నేను నచ్చిన అలవాటు ఏంటి, నచ్చిన అలవాటు ఏంటి? నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర స్వతహాగా ఆధ్యాత్మిక పరుడు జగన్మోహన్ రెడ్డి, అబద్ధాలు ఆడడం. నచ్చింది ఏంటి? నచ్చింది అతను అంటే మరి క్లోజ్ గా లేం కాబట్టి అతను చూసేది ఏంటంటే, నేను అతను బయట నుంచి పాలనలో నచ్చిందంటే ఏం చెప్పలేమమ్మా. ఏం చేద్దంటే కొన్ని అనవసరం వాటికి పథకాలకి డబ్బులు ఇవ్వడం, అనవసరం విషయాలకి ఇవ్వడం, కొన్ని ముందు చేసే వెనక చేయడం. జిల్లాలో ఉందా ఊరు ఏర్పాటు, అది 2 నెలల్లో 3 నెలలు చేయాలి, జిల్లాలో ఆఖరిలో చేసాడు. జిల్లాల ఏర్పాటు గొప్పది, అలాగే స్కూల్స్ గొప్పవే, ఆసుపత్రులు గొప్పవే, సచివాలయం అత్యంత గొప్పది, ఇంకా ఏమున్నాయి పెన్షన్లు గొప్పవి. ఏం చేద్దంటే వాళ్ళు ఎలా ఇబ్బంది లేకుండా పెన్షన్లో బతుకుతున్నారు చాలా మంది. ఎక్కువ ఏంటంటే ఇరిగేషన్ డెవలప్ చేయాలి, ఇరిగేషన్ బాగా అభివృద్ధి చేసి. దీని పేరమ్మా ఫిషర్మెన్స్ పోర్ట్లు. ఎన్ని పోర్ట్లు కడుతున్నాడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఒకటి ఉంది, తెచ్చి పెట్టుకున్న ఆహోభావాలు అనవసరం. వాళ్ళ నాన్నగారు హందాగా నాకులని అడిగేవాడు, వీళ్ళు మేధావుల్లాగా ఇలా చూస్తారు, అది చూస్తే మేధావుతనం రాదు. ఇప్పుడు ఒక రెడ్డి లేవడంలో జగన్మోహన్ రెడ్డి ఓడి అన్నాను, ఏదో అంది. ఏదో అంటే ఇసుక పాలసీ జగన్మోహన్ రెడ్డి బెస్ట్, లిక్కర్ పాలసీ జగన్మోహన్ రెడ్డి. మీకు పుని రామదేవుడు తెలుసా? ముట్టాడు మీద లేసేవారు, అక్కడ బ్రాందీ షాప్ ఉండేది, కొన్ని 100 మంది తాగి చెత్త చెదరం పడిచేస్తే మేము భయపడి పక్క వెళ్ళేవాడు. ఇవాళ అక్కడ షాప్ లేదు, తెలుసా మీకు? పక్కన ఉందండి, పక్కన ఉంది కానీ ఇంతమంది లేదు కదా. ఫస్ట్ మా ఊళ్ళో 20 బెల్ట్ షాప్ ఉండేవి. పిలిచి చెప్తే మీరు ఉన్న వాళ్ళు ఏదో బతకాలి కదా అని ఇవ్వరు. ఒక్క బెల్ట్ షాప్ లేదు. లిక్కర్ పాలసీ మంచిది, ఇసుక పాలసీ మంచిది. ఇసుక అంతా దుబ్బి తినేసేవారు ఎవరు, మొత్తం అన్ని ప్రభుత్వాలు తినేసేవారు. ఇప్పుడు తున్నప్పుడు ఇల్లు తింటున్నారు అనుకోండి, ఎవరైనా ఇల్లు తింటున్నారు అంటే ఎలిగేషన్ అంటే ఇక్కడ టెండర్ లేదు కాబట్టి అని చెప్పి ఇసుక పాలసీ బెస్ట్, లిక్కర్ పాలసీ బెస్ట్. చెప్పాలంటే రీసర్వే జరుగుతుంది. రీసర్వే ఇంచుమించు నేను సర్వే చేయగలను, మరి బుక్ సర్వే అంటే మాటల అవన్నీ అబద్ధాలు చెప్తున్నారు కానీ కరెక్ట్ పాలసీస్. ఈయన ఏంటంటే మెరుగైన చేయాలి. సచివాలయ వ్యవస్థలో కూడా ఈ వాలంటీర్లు 50 ఏళ్ళు కోళ్ళు కాదు 100 ఏళ్ళు కూడా మార్చి వాళ్ళు వివిధ రకాలుగా ఉపయోగించుకోవాలి. చూద్దాం సార్, మీ అన్ని సలహాలు అయితే మనం వీడియోలో పెడదాము. మా వ్యూవర్స్ అందరికీ మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. థాంక్యూ సో మచ్. సంతోషం. నా యొక్క అభిప్రాయాలను ప్రజలకి చేస్తున్నందుకు మీకు